జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో చంద్రబాబు గారి అక్రమ అరెస్టు తట్టుకోలేక వీరాభిమాని భీమడోలు వెంకయ్య మృతి చెందడంతో వారి కుటుంబానికి మన నారా భువనేశ్వర్ గారు అండగా ఉంటామని భరోసా ఇస్తూ నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా ఇచ్చిన 3 లక్షల రూపాయల చెక్కును మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ ఆధ్వర్యంలో అందజేసిన చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రమేశ్వర్ కుమార్. అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో వీరాభిమాని భీమడోలు వెంకయ్య గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధని తట్టుకోలేక వారు మరణించడం జరిగింది. మరి దాని తర్వాత నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలి అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఈ అరెస్ట్ ఎంత అక్రమం బూటకమని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ వార్తను విని తట్టుకోలేక చనిపోయారో వారి కుటుంబాలకి నారా భువనేశ్వర్ గారు వారి ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఈ పేరంపేట గ్రామంలో భీమడోలు వెంకయ్య గారి కుటుంబంలో ఉన్న వాళ్ళ కొడుకులకి భీమడోలు రమేష్, భీమడోలు రాంబాబు గారికి 3 లక్షల చెక్ని అందజేయడం జరిగింది. మరి మాట ఇచ్చిన ప్రకారం ప్రజలకి ఎప్పుడు కూడా తోడుగా ఉండే నందమూరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి మరి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎంతో అండగా ఉంటున్నారు. మరి నారా భువనేశ్వర్ గారు మరి కొన్ని కారణాలు రాలేకపోయారు. మరి నా చేతుల మీదుగా ఈ చెక్ని అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి భీమడోలు వెంకయ్య లాంటి వీరాభిమానులు ఇలాగా మరి చాలామంది చనిపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు విషయం తెలుసుకొని మరి చనిపోయిన కుటుంబాలందరూ కూడా నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలి అని పేరుతో వారి కుటుంబాలకి చెక్కులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. మరి ఈ రోజున అన్నమాట ప్రకారం భీమడోలు వెంకయ్య గారి అబ్బాయిలైన భీమడోలు రమేష్, రాంబాబు గారికి 3 లక్షల చెక్ని ఇక్కడ అందజేశాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పేరంపేట తెలుగుదేశం నాయకులు, సీనియర్స్, పార్టీ మహిళలు, అభిమానులు, అలా జన సైనికులు, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం.